వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామునే లేచి భోగి మంటలు వేసుకుని వాటి చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో ప్రజలు సంక్రాంతి శోభతో ఆడి పాడి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. ఇక నగరిలో మంత్రి రోజా నివాసంలో భోగి వేడుకలు జరిగాయి. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు కోసం ప్రత్యేక సాంగ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఒంగోలు లాయర్పేట సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేశారు కార్యకర్తలు. ఇక నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, విష్ణు, శివబాలాజీ పాల్గొన్నారు. అటు తిరుపతిలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. భోగి వేడుకలను చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. ఉదయం నుంచి కూడా సరే భోగి మంట వేసుకొని ప్రజలందరూ సరే భోగి మంటల్లో పాత వస్తువులన్నీ వేసి కూడా సరే పాత చెడు అంతా పోవాలనేసి కూడా కోరుకుంటూ భోగి మంట వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ మన ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి సార్, భోగి మంటకి వేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? తెల్లారుజామున 4 గంటలకు లేచి అందరూ మనం సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. మన తాతానగర్ ప్రజలు కానీ మన తిరుపతి ప్రజలు కానీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మన రాష్ట్రం బాగుండాలి. ఈ సంవత్సరం వర్షాలు బాగుపడి పంటలు బాగా పండి పశువులు బాగా పాలిచ్చి మన దేశం బాగుండాలని, మన రాష్ట్రం బాగుండాలని మన వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా మన నడిబొడ్డులో ఉన్న గంగమ్మ దేవతని ముక్కుంటూ అందరూ బాగుండాలని తెలియజేసుకుంటున్నాం. మనం చూడొచ్చు ఏదైతే పెద్ద ఎత్తున కూడా సరే యువత ఆధ్వర్యంలో కూడా సరే భోగి మంట కార్యక్రమం నిర్వహించుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా సరే ఏదైతే ఉదయం 4 గంటల నుంచి కూడా సరే ఇక్కడ భోగి మంట వేస్తున్న పరిస్థితి అయితే కొంతమంది సార్ చెప్పండి సార్, ఎలా ఉండదండి భోగి మంట వేస్తున్నారు? ఈ భోగి మంటలు అంటేనే మెయిన్గా ప్రతి సంవత్సరం మేము తాతానగర్ యూత్ దొడ్డారెడ్డి శంకరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ భోగి మంటల్లో మనుషుల్లో ఉన్న చెడుని ఈ భోగి మంటలు వేసి దహనం చేసి రేపటి నుంచి మంచి ఆలోచనలతో, కొత్త వరవడితో, కొత్త వెలుగులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ భోగి మేము ప్రతి సంవత్సరం వేస్తున్నాము. ఈ భోగిడా మేము పొల్యూషన్ ఉండేది ఏది వేయము. ఈ టైర్లు గీర్లు అట్లాంటివంతా కాల్చేది మా చరిత్రలో లేదు. మేమంతా ఎప్పుడు టెంకాయ మట్లు, ఈ తాటి మట్లు తెచ్చి చింత మొద్దులేసి మేము ఈ భోగిని చేస్తాము. ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త వరుడితో, కొత్త ఆలోచనలతో మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని సందర్భంగా కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు. ఇది కొన్న పరిస్థితి అయితే కూడా వేకుజాము నుంచి కూడా భోగి మంటలు అయితే పెద్ద ఎత్తున తిరుపతి నగరంలో వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే చెడుని పైదొలచిన పరిస్థితి వల్ల భోగి మంట వేస్తున్నామంటే అందరికీ మంచి శుభాలు కలగాలనేసి కూడా సరే దేవుని ప్రార్థిస్తున్నామనేసి కూడా తిరుపతి వాసులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ సురేష్.